ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, అనుకోకుండా మన ఇంటికి ఆది దంపతులైతే వచ్చారు మన శాంతి నిలయానికి. వారు ఎవరు ఏంటనేది తెలుసుకుందాం, ఎలా వచ్చారనేది కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి, దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఈరోజు ప్రాతకాలం పూజ చేసుకుని మీ అందరికి కూడా అర్చన అంతా కూడా పూర్తయిపోయినాక స్వామివారి దర్శనాన్ని ఇస్తున్నాను. దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ నిన్న ఊరెళ్ళాల్సి వచ్చి తెనాలి అయితే వెళ్ళాను. వస్తూ మల్లెపూలు అయితే తెచ్చుకున్నాను. మల్లెపూలు గుచ్చి స్వామివారికి మెల్లో ఈ విధంగా అయితే వేశాను. వేసిన తర్వాత స్వామివారు అయితే చాలా బాగున్నారండి. ఈ పూలన్నీ కూడా వేసి అలాగే మందార పూలన్నీ కోసి స్వామివారికి సమర్పిస్తే చాలా నిండుగా ఉన్నారు కదండి స్వామివారు. ఈ విధంగా అయితే చేయడం జరిగింది. అసలు ఆది దంపతులు ఎలా వచ్చారంటే కనుక, నిన్న మేము తెనాలి అయితే వెళ్ళాను. నేను ఒక్కనే అయితే తెనాలి అయితే వెళ్ళానండి. వెళ్ళి అక్కడ ఏం తీసుకొచ్చానో చూడండి. శివుడు, అలాగే దుర్గాదేవి, గంగా అమ్మవార్ల యొక్క ఉత్సవమూర్తులను అయితే తీసుకురావడం జరిగిందండి. వారు అనుకోకుండా కూడా మన ఇంటికి వచ్చారని అనుకోవచ్చు. నేను ఎప్పుడు కానీ అనుకున్నాను, ఎప్పుడో ఒక ఫ్యూచర్లో ఎప్పుడో అనుకున్నాను. కాకపోతే కింద ఇంట్లో పూజ చేసుకోవడానికని ఈ విగ్రహాలు అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇవి మన సబ్స్క్రైబర్ అయితే ఇచ్చారండి. ఆ సబ్స్క్రైబర్ ద్వారాగా ఇవైతే నేను తెచ్చుకోవడం జరిగిందండి. ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. కొంచెం ఏంటోనండి, ఈ మధ్య ఇత్తడి మీద నాకు ఎక్కువ ఇష్టం అనేది కలుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మామూలుగా ఈ చెక్క విగ్రహాలుగా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇత్తడి విగ్రహాలు ఉంటే మెయిన్ యూజ్ ఏంటంటే, అభిషేకాలు చేసినప్పుడు అంటే ఈ చెక్క విగ్రహాలు రోజు చేయడానికి ఉండదు. అంటే నెలలో ఒకసారి, వారానికి ఒకసారి అలా చేసుకోవటానికి అయితే ఉండదు. అలాగే అంటే అవి పసుపుతో అభిషేకం చేస్తే కనుక పసుపు మచ్చలు అలానే ఉండిపోతున్నాయి విగ్రహంలోకి. అదొక నాకు మైనస్ పాయింట్లుగా ఉంది. అలాగే అనిపించింది. సరేలే, ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుంటే మాత్రం ఇత్తడియే తీసుకుందాం అని అనుకుంటున్నాను. కాకపోతే మహాదేవుడు ముందే వచ్చేసారు. ఫస్ట్ రావటమే మహాదేవుడు అయితే వచ్చేసారండి. ఇదిగోని చూడండి, మల్లేశ్వర స్వామివారు, దుర్గా మల్లేశ్వర స్వామివారండి ఉత్సవమూర్తులు. ఈ విధంగా ఉత్సవమూర్తులను దర్శనం చేసుకోండి. కింద ఇక్కడ మన శాంతి నిలయంలో కింద మా ఇంట్లో నిత్య పూజ మందిరం ఉంది కదండి, ఇంతవరకు ఆ మందిరంలో పెట్టుకోవటం కోసమని ఈ విగ్రహాలు అయితే తీసుకున్నాను. అంతేగాని శాంతి నిలయంలో మాత్రం విశేషమైన పూజలప్పుడు మాత్రమే ఇక్కడ పెడతాను. అంటే విశేషమైన పూజలు ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణం కానీ, అభిషేకం కానీ, వెంకటేశ్వర స్వామికి మరి ముఖ్యంగా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారి పర్యవేక్షణలో ఇవి జరుగుతాయి. మన ఈ శాంతి నిలయానికి పాలకుడు మనకి తిరుపతికి ఎలా అయితే మహాదేవుడు ఎలా అయితే క్షేత్రపాలకుడుగా ఉన్నాడో, అదేవిధంగా మన ఇంటికి కూడా ఆ మల్లేశ్వర స్వామివారు ఇక్కడ పాలకుడుగా వేయించేసి ఉన్నారు. కాబట్టి ఆ స్వామికి మనం అంటే ఆయన ఆధ్వర్యంలో అన్ని సేవలు కూడా ఇక మీద జరగబోతున్నాయి. ఆయన పర్యవేక్షణలో, ఆయన యొక్క కనుసంధంలో వెంకటేశ్వర స్వామి వారికి మిగతా కార్యక్రమాలు, పండగలు కానీ అవన్నీ కూడా జరగబోతున్నాయి. మీరు ఆ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటారు. చూద్దురు మీరు ఫ్యూచర్లో స్వామివారి యొక్క విగ్రహాలు తీసుకుందాం అనుకుంటున్నానండి. మరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు తీసుకుంటానండి. ఆయన అనుగ్రహము. అలాగే ఇప్పుడు నేను అనుకున్నానండి, అప్పటికప్పుడు అనుకుని శనివారం అనుకున్నాము, ఆదివారం సెలవు కదా, సోమవారం వెళ్దాంలే అనుకున్నాము. అలానే వెళ్ళాము, వచ్చేసాం శివుణ్ణి, అంతే. ఆ మహాదేవుడు రావాలనుకున్నాడు ఆ సమయంలో. నిన్న పౌర్ణమి, సోమవారం, చాలా మంచి రోజు. అనుకోకుండా వెళ్ళాము, అనుకోకుండా కూడా స్వామివారు మా ఇంటికి వచ్చేసారు. ఆ ఆది దంపతులు ఇద్దరు కూడా ఉత్సవమూర్తుల రూపంలో వచ్చేసారు. మామూలుగా ఆది దంపతులు మన ఇంట్లో ఉన్నారు, వేయించేసి ఉన్నారు శాంతి నిలయంలో పైన. ఇంకా మా ఇంట్లోకి కింద విశేషంగా అర్చన చేసుకోవటం కోసం స్వామివారు ఇలా వేయించేసేసారు మన ఇంటికి. ఇక నుండి మహాదేవుడికి కూడా అభిషేకాలని ఈ విగ్రహాలు ఇప్పుడు తీసుకొచ్చా కదండి, ఈ విగ్రహాలకి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రాణప్రతిష్ఠ అంటే అక్కడ నిలబెట్టి చేయము, కానీ ఆ విగ్రహాల్లోకి, ఉత్సవ విగ్రహాల్లోకి అంటే ఎక్కడెక్కడో తయారు చేసి ఆ దోష పరిహారార్థం శుద్ధి చేసి అప్పుడు మాత్రమే నేను ఈ విగ్రహాలకి పూజలు అయితే పెడతాను. ప్రస్తుతానికైతే పూజలు అయితే పెట్టట్లేదండి. కొన్ని రోజులు
తర్వాత నేనైతే మంచి రోజు మాస శివరాత్రి అలా చూసుకుని ఆ రోజునైతే స్వామివారికి అభిషేకం చేసి ఆ తర్వాత రోజు నుండి కూడా శాంతి కళ్యాణం చేసుకుని ఆ తర్వాత రోజు నుండి మాత్రం స్వామివారిని పూజలు అయితే పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికైతే స్వామివారిని మీకు చూపిద్దామని, నా ఆనందాన్ని పంచుకుందామని మీకు ఈ వీడియో ద్వారాగా అందిస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. విగ్రహాలు ఈ విధంగా స్వామివారు మన ఇంటికి వేయించేశారు. అలాగే రేపటి వీడియోలో స్వామివారికి వస్త్రాలంకరణ 3 రకాలుగా వస్త్రాలు ఎలా కట్టాలనేది నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. అంటే శివుడికనే కాదు, వెంకటేశ్వర స్వామికనే కాదు, ఎవరికైనా ఆ విధంగా కట్టుకోవచ్చు. అవి ఎలా కడతారు ఏంటనేది రేపటి వీడియోలో చూసి మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది కూడా అడిగారు వస్త్రాలంకరణ ఎలా చేశారని. ఈలోపు మన స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అయ్యేలోపు నేను వస్త్రాలంకరణ ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ప్రతిష్ఠ అయిన తర్వాత మాత్రం నేను మీ అందరికీ కూడా తెలిసిందే కదండి, ఆ తర్వాత వస్త్రాలంకరణ ఎలా చేస్తాననేది చూపిను కాబట్టి ముందే మీకు ఆ వీడియో కూడా అందిస్తాను. ఈ విధంగా స్వామివారిని అయితే తెప్పించుకోవడం జరిగిందండి. స్వామివారి మూడు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. మీకు ఈ విగ్రహాలు బాగా నచ్చినాయా లేవా అనేది కూడా కామెంట్ చేయండి. అంతేగాని కింద పూజ గదిలోకి మాత్రమే తెచ్చుకున్నాను. కానీ శాంతి నిలయంలో స్వామివారికి విశేషమైన పండుగలప్పుడు, విశేషమైన పూజలప్పుడు మాత్రమే బయటికి తీసుకొచ్చి ఆరాధన చేస్తాను. లేదంటే నిత్య పూజ కూడా ఉదయం నిత్య పూజ కింద అయితే జరుగుతూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు చేస్తారు నిత్య పూజ. పైన మామూలుగా నేను వెంకటేశ్వర స్వామికి నిత్య పూజ అయితే చేసుకోబోతున్నాను. ఇదండి, క్లారిటీగా అర్థమైంది కదండి. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తాను. విగ్రహాలు ఎలా ఉన్నాయంటే అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.